ప్రభాకర్ ఇంటికి గారికి ఎవరైనా సమస్య చెప్పుకుంటా వెళ్తే రే ముందు సమస్య కాదు ముందు భోజనం చేసేవాడు భోజనం చేయమంటారండి. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి వెళ్తున్నానండి. ఆమె కూడా కరోనా అప్పుడు కూడా భోజనాలు పెడతంటే ఆపిచ్చేసారు కదండి. కరోనా అప్పుడు గొడుగు వేసుకుని భోజనం పెడుతున్నాం ఆపు చూపించేసారు. రాధమ్మ గారు పెడతంటే ఆపు చూపించేసారుగా. ఆయన గొడుగు వేసుకుని పెడతంటే వాళ్ళు ఆపు చూపించేసారు వైసీపీ వాళ్ళు. ఆపు చూపించాక కూడా మళ్ళీ చాలా రోజులు పెట్టిందన్న. చాలా రోజులు కష్టపడింది పెట్టింది. ఆయన పెట్టాడు వ్యవహార గారు పర్లేదు. అది పెట్టిన కాడ మాత్రం ఏం వెనక ముందు ఆరండి బాగా చూస్తారండి బాగా. మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? బాగా చూడచ్చు పర్లేదండి. చేశారండి మామూలుగా అందుకని ఈయన పెట్టాడు. మళ్ళీ మారుమూల గ్రామాల నుండి సిటీకి ఏలూరు ఏదో పని మీద వెళ్తా ఉంటారు. ఇప్పుడు 5 రోజులు భోజనం మీరు తినచ్చు. ఎందుకంటే బయట 100 రూపాయలు పెట్టి తిన్నాం కన్నా 5 రోజులు భోజనం 5 రూపాయలు భోజనం అండి పర్లేదండి. 3 మంది బాగుపడతారండి అట్ట పర్లేదండి. అది ఉపయోగం అండి. ఖాతా ఆయన తీసేసాడు కానీ ఇది మాత్రం ఉపయోగం జరిగిందనండి. తీయమంటే కట్టపోయాడండి ఆయన. ఈయన గెలిచాడండి. ఎన్ని టైం భోజనం పెడతా ఉండేవాడండి. పార్టీ ఓడిపోయినా గెలిచినా కానీ భోజనాలు పెడతానే ఉండేవాడండి. ఆ రోజు ఈ రోజు అని లేకుండా పెట్టాడండి. ఆయన మాత్రం భోజనం అనేది లేకుండా లేదు. అదని జరిగింది. ఆయన ఇంటికి వెళ్తే ఒకసారి ఎట్ల బళ్ళు ఆపితే ఇంటికి వెళ్తే తొట్లో నీళ్ళు తాగమన్నాడండి. తొట్లో నీళ్ళు తాగమన్నారు ఎట్ల బళ్ళు వాళ్ళు అబ్బాస్ అండి. తొట్లో నీళ్ళు తాగమన్నారు. కొబ్బరి చెట్లు మోటార్ ఆడుతుంది అక్కడికి తాగమన్నారండి. మాకు సిగ్గేసి బయట కూర్చున్నాడు. మేము వెళ్ళి చాలామంది వెళ్ళామండి. ఒక 20 మంది. మేమైతే లోనకి వెళ్ళలేదండి. ఆ గోడసాటిని కూర్చుంటే కేకేసాడు. మేము రానన్నామండి. మేము అంటే ఆ తగ్గులు మేము అప్పుడు ఇడ్లు అప్పుడే కొన్నా. మేమైతే రానన్నాం. మా కుర్రోళ్ళు వెళ్తే వాళ్ళకి టిఫిన్లు టీలు కూడా ఇవ్వాలి. మేము ఎట్టా చూస్తాడని చెప్పి మేము బయట గోడకాడ అనుకుని ఉన్నాం. ఇక వాళ్ళు వచ్చేసి చిచ్చి బండి వెళ్ళిపోదాం అని చెప్పి బయటకు వచ్చేసారండి. అది ముందు భోజనం చేసాక అప్పుడు వాళ్ళు మాట్లాడాడు. ఆయన అసలు మాట్లాడాడు. ముందు భోజనం చేసిరంటారు టిఫిన్ చేసిరంటారు అంటాడండి. పేదలైన నాయకులైన అందరితో పాటు సమానంగా చూస్తాడండి. ఆడియడం లేదండి. కులం కోసం మొత్తం సమానంగా చూస్తాడండి. లేదు అన్న వాళ్ళు అక్కడ మొత్తం దేవుని అన్యాయంగా బాగా చూస్తాడండి. బాగా కావాల్సిన ఎత్తాడు మాకు. నమస్తే. మీ పేరు? రమేష్ అండి. అన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? నెంబర్ 1 ఉందండి. పరిపాలన నెంబర్ 1 ఉంది. డ్రైన్లు కానీ ఇంకోటి కానీ డ్రైన్ ఇంకోటి నెంబర్ 1 ఇవాళ కాడ పనిచేస్తున్నారు చూడండి. ఇటువరకే 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన వాళ్ళు లేరు. ఇవాళ కాడ డ్రైన్లు కానీ తీసుకొచ్చి వేస్ట్ డస్ట్ కానీ ఇంకోటి కానీ బయటపెట్టం. ఆ పరిపాలన నెంబర్ 1 ఉంది. కావాల్సిన మనిషి చిన్న పెద్ద చూసి వాడు వణికిడి చూసి వాడిని ముందుకు లాక్కొచ్చే మనిషి. అలాంటి ఎమ్మెల్యే మాకు ఎప్పుడు కావాలని మేము సంతోషపడుతున్నాం. చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి ఎవరైనా కష్టం చెప్పుకుంటాకి వెళ్తే అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది. నిజమా? అది నిజమేనండి. ఎలాగంటే మా అమ్మాయి హాస్పిటల్లో ఉందండి అని నేనే వెళ్తే ఏ హాస్పిటల్ రా? ఫలానా హాస్పిటల్ అండి. ఏంటి పరిస్థితి? డబ్బులు అండి. నేను డబ్బులు అడిగారా అన్నాడు. అది తేడాగానే డబ్బులు అడిగారండి అన్న. ఎంబడే ఫోన్ చేసి ఎండీకి ఎరా నీకు వీళ్ళు డబ్బులు అడిగావా? వాళ్ళకి ఏదైనా బిల్లు అయితే నేను ఇస్తాను, ముందు ఆ పేషెంట్ నీట్గా చెయ్యి చూసి పంపించని చెప్పాడు ఆ చంద్రనేని గారు. అది ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే ముందు సమస్య పక్కన పెట్టరా, ముందు అన్నం తిన్నావా అని అడుగుతారు. ఆ భాషలోకి వచ్చేటప్పటికి ప్రభాకర్ గారు కింద దిగేటప్పటికి రాధమ్మ గారు దిగొచ్చి అయ్యా నువ్వు టిఫిన్ చేయి, నీ సమస్య ఉంటే తర్వాత చెప్పు, అయ్యగారు వస్తాడు, కంగారు లేదు, చేయాలి, మీ భార్య భర్తలు ఇద్దరు ముందు టిఫిన్ చేయండి. మేము అలాగే నుంచుంటే చేయబట్టి లాక్కెళ్ళి మా ఆవిడే టిఫిన్ పెట్టింది రాధమ్మ గారు. అలాంటి మంచి మనుషులుగానే వాడుకోవాలి తప్ప. అది మొన్న ఆవిడ ఇంటింటికి తిరిగి ఓటాడలోకి వచ్చినప్పుడు నేను ఏడుస్తూ ఎదురేలా, ఏంటమ్మా నీకు కూడా ఈ కనపచ్చింది అని అంటే తిన్నవాడికి విశ్వాసం లేదు. నాకు ఉంది కాబట్టి నా కళ్ళంలో నీళ్ళు వచ్చి ఇప్పుడు కూడా చెప్తా ఇలా వస్తున్నాయి. అది